దేశీయ విత్తనాలతో పండే పంటలే ఆరోగ్యకరమని గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం విశాఖపట్నం ద్వారకానగర్లోని పౌర గ్రంథాలయంలో పరికంకుల గుత్తుల తోరణాలు తయారు చేయడం మీద శిక్షణ విత్తనాల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ కూరగాయలు, ఆకుకూరల విత్తనాలు 130 రకాల ప్రదర్శనలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో బయోడైవర్సిటీ బోర్డు రీజనల్ ఎగ్జిక్యూటివ్ జానకిరావు, జీవీఎంసీ ఎస్ఆర్యు ప్రతినిధులు దివ్య, ప్రమీల, మంగరాజు, ఏవిఎన్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అర్చన, ఎస్ఎఫ్ఎస్ విద్యాసంస్థ అధ్యాపకులు శివలక్ష్మి, వనమాలి సిటీజీ అడ్మిన్ మల్లా సరిత, వనమాలి ఇన్ఛార్జీలు ఆత్మాంబిక, రేఖా, ఉషా, మినియేచర్స్ ఇన్ఛార్జి రమాదేవి, గ్రీన్ వాలంటీర్లు జి రాజేశ్వరి, ఐ కృష్ణకుమారి తదితరులు పాల్గొని మాట్లాడారు. మన దేశీయ విత్తన సంపత్తిని కాపాడుకోవటం, పునరుత్పత్తి చేయటం, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటానికి వాళ్ళ ఇళ్ల దగ్గర దేశీయ కూరగాయ విత్తనాలతో కూరగాయలు పండించుకోవడం, ఆకుకూరలు పండించుకోవాలనే ఆలోచనతో ఈరోజు మనం ఒక 130 రకాల దేశీయ కూరగాయ విత్తనాలు, ఆకుకూర విత్తనాలతో ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. అయితే దాదాపుగా మనము సీఫా ట్రస్ట్ ద్వారా కొన్ని ఆదివాసీ గ్రామాలలో ఆ దేశీయ కూరగాయ విత్తనాలని, చిరుధాన్యాలని, ధాన్యాన్ని, పప్పు ధాన్యాలు ఇవన్నీ కూడా అభివృద్ధి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాము. అక్కడ సీడ్ విలేజెస్ తయారవుతున్నాయి. అలాగే ఏదైతే దేశీయ విత్తన క్షేత్రాలు అభివృద్ధి చెందడంతో పాటు దేశీయ విత్తనాలతో మిద్దె తోటలు కూడా పెరగాలనే ఆలోచనతో ఈరోజు మనము విశాఖ మహానగరంలో వనమాలి, సిటీజీ, మన కూరగాయల తోట తదితర గ్రూపులతో, తర్వాత జీవీఎంసీ వాళ్ళతో కలిపి ఒక ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ తదనంతరం చాలా ప్రాంతాల్లో మీటింగ్లు నిర్వహించడం ద్వారా దేశీయ విత్తనాలు మన విశాఖ మహానగరంలో కూరగాయలు పండించే వాళ్ళందరికీ ఇచ్చి పండించుకునేలా చేద్దామనే ప్రయత్నం ఇది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరుతున్నాము. పేరు అంబిక అండి. నేను మద్దిలపాలెం ఇన్ఛార్జ్ వనమాలి గార్డెనింగ్ గ్రూప్ కి, సిటీజీ గార్డెనింగ్ గ్రూప్ కి కూడా. అయితే ఇక్కడ దేశీ విత్తనాలు అన్ని కూడా ఇవాళ ఎక్స్పోజ్ చేశారండి. ఈ దేశీ విత్తనాలు ఎలా పండించాలి, ఎలాగా మనం జాగ్రత్త పరచాలి, ఇవి పురాతనమైన విత్తనాలని మళ్ళీ మనం ఎలాగా పెంపొందించాలి అని ఒక థాట్ ని తీసుకొచ్చినప్పుడు ముందు జనరేషన్స్ కి ఎలా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఇది టెర్రస్ గార్డెనింగ్ ద్వారా అయితే బాగా అభివృద్ధి చెందుతాయి, విత్తనాలు అభివృద్ధి చెందుతాయి. అలాగే ఆరోగ్యమైన విత్తనాలని మనం ఇవ్వగలం, ఆరోగ్యమైన పంటని ఇవ్వగలం ముందు జనరేషన్స్ కి అన్న ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని గ్రీన్ క్లైమేట్ రత్నం గారు మా వనమాలి అండ్ సిటీజీతో టైఅప్ అయ్యి ఈ దేశీ విత్తనాలని మాకు గార్డెనర్స్ కి ఇస్తున్నారండి. మేము చాలా ఇప్పుడు సిటీలో 3000 మంది గార్డెనర్స్ 15 జోన్లలో ఉన్నాము. అయితే ఈ 3000 గార్డెనర్స్ తో కూడా ఈ దేశీ విత్తనాలు అనేది మేము పెంపొందిస్తున్నాం. అలాగే పిచ్చుగుళ్ళని కూడా ఎలా సంరక్షించాలి, బయోడైవర్సిటీ ఇది ఎలా కాపాడాలి అనేది దానికోసం కూడా వరికుచ్చులు అవి మన వర్క్ షాప్స్ అవి కండక్ట్ చేసి, అలాగే అవి మన ఇంటి దగ్గర పెట్టి నీళ్లు పెట్టి ఆహారాలు అవి వాటికి ఎలాగ అందించాలి, అలాగే వాటి జీవనాన్ని మనం ఎలాగ కాపాడాలి అనేది కూడా ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తుందండి. కేవలం దేశీ విత్తనాలే కాకుండా వరికుచ్చులు, పిచ్చుకల సంరక్షణ అనేది బయోడైవర్సిటీ లో భాగంగా చేస్తున్నారు గ్రీన్ క్లైమేట్ రత్నం గారు, అలాగే మా వనమాలి అండ్ సిటీజీ టీం కూడా. మేము ముందు తరాలకి ఏంటంటే ఆరోగ్యమైన పంటని అందించాలి. ఈ దేశీ విత్తనాల వల్ల ఏంటంటే న్యూట్రియంట్స్ బాగా అందుతాయి, రోగనిరోధక శక్తి అనేది పంట నుండే అవి మనం మంచి ఆహారాన్ని తీసుకోవడం వల్ల మన శరీరం దారుఢ్యం కూడా బాగా పెంపొందుతుంది, హెల్త్ అనేది మంచిది వస్తుంది. దానివల్ల ముందు జనరేషన్ పిల్లలు కూడా మంచి ఆరోగ్యవంతులుగా పుడతారు. వాళ్ళకి ఇలాంటి విత్తనాలు మన ఇంట్లో మనం పండిస్తూ ఉంటే ముందు జనరేషన్ పిల్లలు కూడా వాళ్ళు కూడా టెర్రస్ గార్డెనింగ్ అనేది చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మనకి నేల అనేది లేదు కాబట్టి సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా టెర్రస్ గార్డెనింగ్ మీదే మనం ఆధారపడి ఉన్నాము. అది ఆరోగ్యంగా సేంద్రియ పద్ధతిలో మనం పండించాలి అనే ముఖ్య ఉద్దేశంతో గ్రీన్ క్లైమేట్ రత్నం గారు మా వనమాలి అండ్ సిటీజీతోని టైఅప్ అయ్యి ఇలా చేస్తున్నామండి. ఇప్పుడు 3000 మంది ఉన్నాము, ఇంకా మేము పెంపొందించాలని చెప్పేసి మేము చేస్తున్నాము. ఇలాంటి ఎక్స్పోలు ఎందుకు పెడుతున్నాము అంటే దీనివల్ల చాలా మంది గార్డెనర్స్ కానీ పబ్లిక్ కానీ వచ్చి విజిట్ చేస్తున్నారు. విజిట్ చేసి ఇక్కడ చాలా రకాల విత్తనాలు ఉన్నాయి, ఇందులో చాలా రకాల విత్తనాలు తెలియదు అసలు. ఇప్పుడు ఇవి ఏంటంటే ఇలా తెలుసుకోవడం వల్ల ఇవి పండించాలి అనే ఆతృత వాళ్ళకి కూడా పెరుగుతుంది, మంచి రుచిని ఇస్తుంది, అలాగే ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.
నేను ఇక్కడ రావడం వల్ల నాకు అసలు ఇన్ని టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి, ఇన్ని టైప్స్ ఆఫ్ సీడ్స్ నుంచే మన వెజిటేబుల్స్ అవన్నీ వస్తాయి అని చెప్పి తెలిసింది. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ తెలుసుకున్నాను నేను ఇక్కడ రావడం వల్ల. సో నేను నా ఫ్రెండ్స్ కూడా చెప్పి వాళ్ళు కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నాను. మన ఇది పొట్ట చెత్తబొట్ట కాదు, సో మనం అన్ని ఆరోగ్యంగా తిని ఆరోగ్యంగా ఉండాలి. నా పేరు ప్రమిళ అండి. నేను SRU GVMC నుండి వచ్చాను ఈ కార్యక్రమానికి. ఇప్పుడు ఏవైతే ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారో దేశీయ విత్తనాలు 10,000 సంవత్సరాల ముందు ఉన్నవి, వీటిని భవిష్యత్తు తరాలకు అందజేయవలసిందిగా ఎవరైతే ప్రస్తుతం ఉన్న అగ్రికల్చర్ నేను సిటీసీ అండ్ వనమాలి గార్డెనింగ్ గ్రూప్ లోనే ఒక ఇన్ఛార్జ్ గా ఉన్నాను. ఈ రోజు మేము గ్రీన్ క్లైమేట్ NGO ఫౌండర్ అయిన రత్నం సార్ గారు ఇన్విటేషన్ మేరకు ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే దేశీయ విత్తనాల ప్రదర్శన, ఇంకా వరి కుచ్చులు ఎలా తయారు చేసుకోవాలి, మన గార్డెన్ లో ఎలా వీటిని పెట్టుకోవాలి. మా గార్డెనర్స్ అందరి హౌస్ లో కూడా వరి కుచ్చులు అనేవి వేలాడదీస్తామండి. అది మాకు ఒక అలవాటుగా మారింది. ఇది ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకోవడానికి ఒక సెషన్ కోసం ఇక్కడికి వచ్చాము. సో మేము వారు ఇచ్చిన దాన్ని మేము కరెక్ట్ గా ఇచ్చేసి మేము నేర్చుకొని మేమే స్వయంగా ఈ కుచ్చులు తయారు చేసుకున్నాం. ఇది చాలా ఆనందంగా ఉందండి. ఇంకా రత్నం సార్ కి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలి దీనికోసం. ఇంకా ఇవి ఎందుకు మేము యూజ్ చేస్తామంటే మా గార్డెన్ లో ఇవి వేలాడదీయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ, ఇంకా పక్షుల్ని ఆకర్షించడం, ఇంకా మన గార్డెన్ మీదకి వచ్చిన ఈ కొన్ని కీటకాల నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు. సో వీటి ఉపయోగం కోసం అలాగే పరిసరాల పరిరక్షణ కోసం కూడా వీటిని మేము యూజ్ చేస్తాము. ఇవి నేర్చుకున్నామండి ఇక్కడికి వచ్చి. అలాగే రత్నం సార్ టీం అంతా కూడా ఇక్కడ ఎన్నో రకాల విత్తనాలని ఇక్కడ ప్రదర్శించారు. ఇవి చాలా దేశీయ విత్తనాలండి, అవి హైబ్రిడ్ రకం కాదు. వీటిని ఆయన మాకు అందిస్తున్నారు. వీటి ద్వారా మేము మా టెర్రస్ గార్డెన్ లో మొక్కలు పెంచుకొని మేము కూరగాయలు పండించుకొని ఇంట్లో వాటిని వాడుకుంటూ పెస్టిసైడ్స్ అవి లేకుండా, ఎలాంటి రసాయనాలు